నమస్తే, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను ఇంకా షెట్లున్నారు ప్రజలారా, అందరు బాగున్నారా? 10 నెలలుగా సుమారు 300 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్లు నిలిపివేయాలన్న యోచనలో కాంట్రాక్టర్లు. అప్పులు వడ్డీల భారంతో కుదేలు. జూలై 4 డెడ్ లైన్. బకాయిలు చెల్లింపుల కోసం ఎదురు చూపులు. అప్పులు వేసి పనులు పూర్తి చేసినా చెల్లింపులు లేక ఆర్థికంగా చితికిపోయిన కాంట్రాక్టర్లు. పెరిగిన డీజిల్ ధరలు, బ్యాంకుల రుణాలు, వడ్డీలతో తీవ్ర సంక్షోభం. వేలాది కార్మికులు, లారీ యజమానులు, డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం. బిల్లులు విడుదలయ్యే వరకు ఆందోళన విరమించలేదని కాంట్రాక్టర్లు స్పష్టం. వీళ్ళు అప్పుల భారం, వడ్డీ కుదేలట. జూలై 4 డెడ్ లైన్ పెట్టిందట. జూలై 4 వరకు మా బిల్లులు కనుక రిలీజ్ చేయకపోతే రాస్తా రోకో నిరసన చేస్తాము అని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసేది. అయితే ఈ ఇసుక రీచ్లకు 10 నెలలుగా 300 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో అది మొత్తం పెండింగ్ పెట్టేసిందట. ఇలా బిల్లులు రిలీజ్ చేసుడు లేదు, ఏం చేసుడు లేదట. మొత్తం ఎక్కడికక్కడ ఆపేసి ఇసుకను మాత్రం మీరు డంపు చేయండి అని చెప్పి చెప్తున్నారట. అయితే విషయం ఏంటంటే ఈ ఇసుక రీచ్లలో జరిగేది ఏంటిది, అసలు ఇసుక రీచ్లు కాంట్రాక్ట్ ఏంటి, ఆ ఇసుక రీచ్లో ఈ బడ్జెట్ ఏంటి, దీని మీద ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక కాంట్రాక్టర్కి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఒక మానేర్ దగ్గర ఒక రీచ్ ఏర్పాటు చేసి అక్కడ క్యూబిక్ మీటర్ల ద్వారా క్యూబిక్ మీటర్కి నేను ఇట్లా 70 నుంచి 90 రూపాయలు ఆ మధ్యలో నేను ప్రొవైడ్ చేస్తా. ఆ ఇసుకను తీసి మీరు ఒడ్డు మీద డంపు చేయాలా అని చెప్పి కాంట్రాక్ట్ ఇస్తుంది. సో కాంట్రాక్టర్ పని ఏంది, క్యూబిక్ మీటర్కి ఎంతైతే ప్రొవైడ్ చేసిండో అన్ని క్యూబిక్ మీటర్ల మాత్రం మనకే వీళ్ళు ఇసుక తీయాలి, తీసి మీద డంపు చేయాలి. ఒక్కొక్క కాంట్రాక్టర్కి 2 లక్షలు, 1,00,000, 3 లక్షలు అట్లా క్యూబిక్ మీటర్ల టెండర్ ఇస్తుంది. సో వాళ్ళు ఏం లేదు, ఆ టెండర్ ప్రకారంగా తీయాలా, ఒడ్డు మీద పోయాలి. తర్వాత ఏం జరుగుతుంది, టీజీఎండిసి ద్వారా లారీ యజమానులు బయట అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారు, ఆ లారీ డీడీ తీసి టీజీఎండిసి వాళ్ళకు చలాన్ కట్టి వాళ్ళు తీసుకొని పోయి బయట అక్కడ సేల్ చేసుకుంటారు అనమాట. ఇది లారీలు అండ్ ఇసుక క్వారీలో జరిగే పని. సో ఇప్పుడు ఈ 300 కోట్ల బకాయిలు ఎవరికి పెండింగ్ ఉంది అంటే, ఈ క్యూబిక్ మీటర్లో ఎవరైతే ఇసుక తీసి డంప్ చేస్తున్నారో ఒడ్డు మీద ఆ కాంట్రాక్టర్కు 10 నెలలుగా బిల్లులు రావడం లేదట. తెలంగాణ రాష్ట్రం మొత్తం, ఇప్పుడు మన ఇక్కడనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రీచ్లో బకాయిలు పెండింగ్ ఉండిపోయినాయట. అయితే విషయం ఏంటి అంటే, వీళ్ళు ఈ బకాయిలు రాక లారీల దగ్గర నుంచి 2,000 వసూలు చేస్తున్నారు. 2,000 వసూలు చేసి జేసీబీకి, అక్కడ ఉండే లేబర్కి, ఆడ పనిచేసే వర్కర్లకు, ఆడ డీజిల్లకు, మెయింటెనెన్స్కి, రిపేర్లకు, ఇవన్నీ వెళ్ళాలి అంటే వీళ్ళు ఆ ప్లాన్ చేసి లారీల దగ్గర నుంచి 2 నుంచి 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. వసూలు చేసి ఇక రీచ్లో నడిపిస్తున్నారు. సో కాంట్రాక్టర్లు ఏం చెప్తా ఉన్నారంటే, మా బకాయిలు ఇంతవరకు రిలీజ్ కాలేరు, బకాయిలు ఇంకా రిలీజ్ చేయలేదు, 300 కోట్ల వరకు మాకు బకాయిలు రావాలి, అవి మేము రిలీజ్ చేయడానికి 4వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టినాం, అవి కనుక రిలీజ్ కాకపోతే మేము రీచ్లో మొత్తం బంద్ పెట్టి రాస్తా రోకోలు నిరసన చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇది ఇసుకకి సంబంధించిన మ్యాటర్. ఇక పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా, సంబంధిత అధికారులను కలిసి సమస్య వివరించినా ఎలాంటి పరిష్కారం లభించలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. చెల్లింపులు త్వరలోనే చేస్తామని పదే హామీలు ఇచ్చినా అవి ఆచరణలోకి రాలేదని, దీంతో నిరసన బాట పట్టక తప్పేలా లేదని అంటున్నారు. మేము ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రత్యేక సాయం కోరడం లేదు, మేము చేసిన పనులకు రావాల్సిన బిల్లులను మాత్రమే విడుదల చేయాలని కోరుతున్నాం. దాదాపు 10 నెలలుగా ఎదురు చూస్తున్నాం, అప్పులు చేసి పనులు చేశాం, ఇప్పుడు వడ్డీలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి 300 కోట్ల పైగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్లను లోడింగ్ నిలిపేసి మా ఆందోళనను కొనసాగిస్తాం అని ఇసుక కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ నిరసనతో ఇసుక సరఫరా పూర్తిగా స్తంభించే పరిస్థితికి పోతుంది. అదేవిధంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేస్తుందా, లేక ఈ ఆందోళన మరింత ఉధృతమవుతుందా? ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయ పారిశ్రామిక వర్గాలు చర్చనీయాంశంగా మారింది. అయితే చెప్తున్నాను, ఇక
మన రేవంత్ రెడ్డి గారు గల్లెపెట్టెలా ఎతికినా కానీ పైసలు లేవు. 18,000 కోట్లు వస్తాయి. జీతాలు, సంక్షేమ పథకాలు, ఖర్చులకే పోతాయి. ఢిల్లీకి పోయినా, హైదరాబాద్ పోయినా, ఎక్కడికి పోయినా మనకు అప్పు ఊడతలేదు, మనల్ని ఎవరు దేకుతలేడు. ఏపీకో, మహారాష్ట్రకో, ఢిల్లీకో పోతే వీడేమన్నా అడుగుతాడేమో అని చెప్పి మందలిత్తులు కూడా బంద్ పెట్టిరు అని చెప్పి అక్కడిక్కడ ప్రెస్ మీట్లలో బహిరంగ సభల్లో చెప్తా ఉన్నారు. మరి బడ్జెట్ లేదన్న రేవంత్ రెడ్డి గారు, మరి వీళ్ళకు 300 కోట్ల బడ్జెట్ ఏ నుంచి ఇస్తారు? టీజీఎండీసీ ద్వారా ఒక్కొక్క డీడీకి పైసలు గవర్నమెంట్కి అయితే కడుతున్నారు కదా. మరి కట్టినప్పుడు వీళ్ళ బిల్స్ వీళ్ళకు రిలీజ్ చేస్తే అయిపోయేది కదా. మరి ఎందుకు రిలీజ్ చేయడం లేదు? వీళ్ళను పక్కదారి పట్టించి పక్కగా పెట్టి అక్రమ వసూళ్లకు ప్రోత్సహించేది ఎవరు? ముఖ్యమంత్రి అన్నట్టే కదా. ఇక్కడ ప్రొక్లేన్లకు డీజిల్ కావాలా, అక్కడ పనిచేసే వర్కర్లకు డీజిల్ కావాలా, అక్కడ ఉండే కూలీలకు, ఎవరైతే కూలీలు వస్తారో కూలీలకు పైసలు వీళ్ళు ఇవ్వాలి. మరి బకాయిలు రిలీజ్ చేయకపోతే, వీళ్ళకు బిల్లులు రాకపోతే వాళ్ళు కూలి పనులు చేసేవాడికి కూలీలకు ఎట్లు ఇస్తారు? ఆడ ప్రొక్లైన్ నడవాలంటే డీజిల్ నుంచి వస్తుంది, ఆ వర్కర్లకు జీతాలు ఇస్తారు. మీరు చెప్పండి. సో అలా చేయలేని పరిస్థితిలో వడ్డీలకు తెచ్చి పెడుతున్నారు. ఇక వడ్డీలో తెచ్చి వడ్డీ కట్టలేక వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏ అక్రమాలకు? 3,000 రూపాయలు, 2,000 రూపాయలు వసూలు చేసి ఆన్లైన్లోనే రామ్ చేసేస్తున్నారు. బస్ ఇట్లా నడుస్తున్నది ఇసుక కార్ల విషయాల్లో. సో మొత్తానికైతే 4వ తారీఖు వరకు వీళ్ళు డేట్ పెట్టారు కదా. 4వ తారీఖు తర్వాత ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది? ఇసుక కార్ల బాగా రిలీజ్ చేస్తాడా? మొత్తం ఇసుక కార్లను బంద్ పెడతాడా? ఏంటి ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉన్నది? వీళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన మీకు లైవ్ కవరేజ్ కూడా నేను చూపెడతా. ఇదివరకు నేను ఇసుక రీచ్లో అక్రమాలు జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. సో దాని మీద ఇసుక క్వారీల కష్టాలు కూడా నేను చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది. సో ప్రజలారా వీడియో షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేయండి.